ఒకసారి ఒక వ్యక్తి చెప్పాపెట్టకుండా సెలవు పెట్టాడు. బాస్ అనుకున్నాడు, ఇతనికి శాలరీ పెంచుతాను, మరోసారి చెప్పాపెట్టకుండా సెలవు పెట్టడు, పని కూడా శ్రద్ధతో చేస్తాడు అని. అతనికి చెప్పకుండా అతనికి శాలరీ పెంచడం జరిగింది. పెరిగిన శాలరీ అతని చేతికి వచ్చినప్పుడు అతను ఎటువంటి రియాక్షన్ లేకుండా మౌనంగా దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. కొన్ని నెలల తరువాత మరోసారి చెప్పాపెట్టకుండా అతను సెలవు తీసుకున్నాడు. ఈసారి తన బాస్కి చాలా కోపం వచ్చింది. ఇతనికి శాలరీ పెంచి ఏం ఉపయోగం, ఏం చేసినా వీడు మారేలా లేడు అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను పనికి వచ్చినప్పుడు అతనికి ఇంతకు మునుపు ఏ సాలరీ అయితే ఇచ్చేవారో అంతే సాలరీని అతని చేతికి ఇచ్చారు. ఈసారి కూడా తన సాలరీని చూసి అతను ఏమి మాట్లాడకుండానే మౌనంగా దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. ఇది చూసి తన యజమానికి చాలా ఆశ్చర్యం వేసి వెళ్లి అతనిని అడిగాడు, మొదటిసారి నువ్వు అబ్సెంట్ అయినప్పుడు నేను సాలరీ పెంచినప్పుడు నువ్వు మౌనంగా నీ సాలరీని తీసుకున్నావు, కానీ ఈసారి సాలరీ తగ్గించి ఇచ్చినప్పటికీ అప్పుడు ఎంత శాంతంగా ఉన్నావో ఇప్పుడు అంతే శాంతంగా ఉన్నావు. దీనికి కారణమేంటి అని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు, మొదటిసారి సెలవు పెట్టినప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. అప్పుడు మీరు నా సాలరీ పెంచారు. అప్పుడు నేను అనుకున్నాను, పైవాడే నా పిల్లాడిని పోషించటానికి సరిపడా డబ్బులు పంపిస్తున్నాడని. రెండవసారి నా తల్లి చనిపోయిన కారణంగా సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మీరు నా జీతాన్ని తగ్గించారు. నా తల్లి తన వాటా ఖర్చును తాను తీసుకెళ్లిందని భావిస్తున్నాను. నా అవసరాలకు అనుగుణంగా దేవుడు నాకు కావలసినన్ని ఇస్తున్నప్పుడు మధ్యలో చింతించటానికి నేనెవరిని? నిజమే కదా, దేవుడా నాకు అదివ్వు, దేవుడా నాకు ఇదివ్వు అని కోరుకోకుండా ఉన్నంతలో తృప్తిపడుతూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ జీవించడంలోనే నిజమైన అర్థం.